నమస్కారము. నేను దేవేంద్ర జటాయువింగ్ వాస్తు శాస్త్రాయంగా ఈపొదొచ్చున్నాను. ఈపొద్దు పార్ట్ 3 వాస్తు రెస్పెక్ట్స్ పార్ట్ 3 ఫర్ వెన్ బయింగ్ అపార్ట్మెంట్స్. వాస్తు రెస్పెక్ట్ ఇచ్చి ఎట్లా అపార్ట్మెంట్ ఫ్లాట్లు తీయాలా అనేది ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఒక 20 మినిట్స్ 22 మినిట్స్ వీడియో ఉంటుంది. ఫస్ట్ పార్ట్లో నేను సైట్కి వాస్తు రెస్పెక్ట్ ఇచ్చి ఎట్లా తీయాలని మాట్లాడున్నాను. సెకండ్ పార్ట్లో విల్లాస్కి ఎట్లా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాను. ఇది పార్ట్ 3. ఆ పార్ట్ చూడలేదంటే పార్ట్ 1 పార్ట్ 2 చూడండి. చాలా ఇంట్రెస్ట్గా ఉంది. అంతా స్కెచ్ చేసి చూపించున్నాను. చూడండి, ఇట్లా స్కెచ్ చేసి చూపించున్నాను. అంతా కాంపౌండ్, గ్యాప్, సంపు, పిట్టు, పాతిరి స్లోపు, ట్రీస్, అది పార్ట్ 2 విలాస్ది. ఓకేనా. ఇప్పుడు పార్ట్ 3 అపార్ట్మెంట్ది. ఇప్పుడు అది టేక్ డౌన్ చేసుకుంటా పాయింట్స్, స్టిల్స్ చేసి. ఇవంతా ఇంపార్టెంట్ పాయింట్స్. డెవలపర్ దగ్గర పోతే మీకు అంతా మాట్లాడేకంతా ఒక ఇది ఉంటుంది. ఇది వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నది వచ్చి పార్ట్ 3. ఇది ఫర్ అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్. అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్. ఇది పార్ట్ 3 ఇది. ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్. చూడన్నా, ఇప్పుడు మీరు ఏమేమి చూడాలా ఒక అపార్ట్మెంట్ తీసేటప్పుడు, మీరు వాస్తు రెస్పెక్ట్కి ఏమేమి చూడాలా అనేది ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటుంది. నేను చెప్తాను, ఇన్కొండ. కొందరు ఏం చేస్తారు, అపార్ట్మెంట్ అంటే వాస్తు చూసలేదు, వాస్తు చూడాలా. వాస్తు ఇప్పుడు నేను మార్కెటింగ్ చేసి సేల్స్ చేస్తున్నాను. నేను ఒత్తు వాస్తు ఫ్లాట్స్ సేల్ చేస్తున్నాను బిల్డర్స్ దగ్గర. 30% వాస్తు ఫ్లాట్స్ ఉంటుంది బిల్డర్ దగ్గర. వాస్తు ఫ్లాట్ ఉంటుంది 30%. మీరేం చేయాలా, ఫస్ట్ పోతారు కదా, 30% వాస్తు ఫ్లాట్ ఉంటుంది. ఇప్పుడు బిల్డరు ఫోన్ చేస్తాడు, మేడం క్యాబ్ కావాలా అంటాడు. ఓకేనా. మీరు ఏం చేస్తారు, కావాలా అంటారు. వాడు మాట వినేస్తారు మీరు. ఓకేనా. వాడు పిలుస్తాడు అక్కడ. పిలిచేసి వాడు ఏం చేస్తాడు, ఫస్ట్ మీకు సౌత్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ చూపిస్తాడు. అది తీయోదండ. ఫ్లాట్స్ అపార్ట్మెంట్లా సౌత్ వెస్ట్ ఫ్లాట్స్ తీస్తే మీకు యాక్సిడెంట్స్ అవుతుంది. ఎన్ని యాక్సిడెంట్స్ అవుతుంది, యాక్ట్రిక్ యాక్సిడెంట్స్ అవుతుంది. యాక్ట్రిక్ యాక్సిడెంట్స్ అంటే 3 యాక్సిడెంట్ అవుతుంది. తీయోదండ. మీరు చెప్పండా, మాకు వాస్తు శాస్త్ర కన్సల్ట్ మేము మీట్ చేస్తున్నాము అని చెప్తేనే వాడు హుషారైపోతాడు. చీట్ చేస్తలే మీకు. చెప్పండా, మేము మీట్ చేస్తున్నాము, వాళ్ళు స్ట్రిక్ట్గా చెప్పున్నారు, సౌత్ వెస్ట్ తీయదండ, మాకు నార్త్ ఈస్ట్ ఉంటే చూపియండి అని అడగండ. వాడేం చెప్తాడు, లేదు అంటాడు. వచ్చేడండ. ఏమికంటే థౌజండ్స్ కాదు, ల్యాక్స్ ఆఫ్ బిల్డర్స్ ఉన్నారు బెంగళూరులో. అదే తర అందరూ అన్ని ఊర్లో ఉన్నారు. హైదరాబాద్, తెలంగాణ హైదరాబాద్లో అంతా ఉండారు. అదే తరనే ఉండారు. ఓకేనా. విశాఖపట్నంలో, ఆంధ్రాలోనూ ఉండారు. 1000 కాదు, లక్షల బిల్డర్ ఉండారు. మీరేం చేయండి, వద్దని వచ్చాడండ. వాడు 1 వీక్ అయినా కూడా ఫోన్ చేస్తాడు, మేడం ఒక నార్త్ ఈస్ట్ ఫ్లాట్ ఉండే, క్యాన్సల్ అయిపోయా, ఇప్పుడు ఉంది రాండా అంటాడు. అప్పుడు పోండా. అప్పుడు పోయి ఫస్ట్ ఏం చేయాలా, మీరు వాడు క్యాబ్ పంపిస్తాడు, పోండా. కాఫీ టీ ఇస్తాడు, తాగండా. ఓకేనా. తాగేసి ఫస్ట్ ఏం అడగండా వాడి దగ్గర, ఈ పాయింట్స్ అంతా నోట్స్ వేసుకోండా. ఒక డైరీ ఎత్తుకొని నోట్స్ వేసుకోండా. అపార్ట్మెంట్ తీసేకపోయేదా, బిల్డర్ దగ్గర పోయేదా, డైరీ ఓపెన్ చేసి చూడండి నేను ఏమేమి పాయింట్ చెప్తానని. ఫస్ట్ వాడి దగ్గర ఏం అడగండా, బ్రోచరు లేఅవుట్ ప్లాన్ ఇవ్వండి అని అడగండి. బ్రోచరు లేఅవుట్ ప్లాన్, ఇది ఇంపార్టెంట్. బ్రోచరు లేఅవుట్ ప్లాన్. ఆ బ్రోచరు లేఅవుట్ ప్లాన్ ఎత్తుకుని వచ్చి మాకు చూపియండి. మేమేం చేస్తామంటే ఆ లేఅవుట్ ప్లాన్ చూసేసి యావది వాస్తు ఫ్లాట్ అని చెప్తాము, బ్లాక్ నంబరు, ఫ్లాట్ నంబరు. మీరు పోయి సెకండ్ విజిట్ పోండా. సెకండ్ విజిట్ పోయి కన్ఫర్మ్ చేసుకోండా ఫ్లాట్. సెకండ్ విజిట్ పోండా విత్ వాస్తు ఒపీనియన్. వాస్తు ఒపీనియన్ కానే కావాలా, విత్ వాస్తు ఒపీనియన్. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. వాస్తు ఒపీనియన్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ విజిట్ విత్ వాస్తు ఒపీనియన్ పోండా. లేదు మమ్మల్ని పిలుచుకొని పోతాను, పోండా, మేము వస్తాము. అక్కడ వాస్తు విజిట్ చేసేటప్పుడు వాస్తు ఒపీనియన్ నార్త్ ఈస్ట్ చూసేసి వాస్తుగా ఉందే చూస్తాము. మేము ఉంటే కన్ఫర్మ్ చేసేస్తాము. మీరు వాడు కట్టలేదంటే మేము ఇట్లా ఆల్టర్ చేసి చెప్తాము. కట్టుండే ఫ్లాట్ ఉంటే ఉందా కరెక్ట్ చూస్తాము. ఈస్ట్ వెస్ట్ ఉంటే, ఈస్ట్ నార్త్ ఉంటే పక్కా వాస్తు ఉంటుంది, మేము చెక్ చేస్తాము. చెప్పేసినాక మీరేం చేయండి, సెకండ్ విజిట్ విత్ వాస్తు ఒపీనియన్ అయినాక బ్లాక్ ఫ్లాట్ నోట్ చేసుకోండి. బ్లాక్ ఫ్లాట్ నంబరు నోట్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలా, బిల్డరు
ఇప్పుడు పక్కా వాస్తు ఇది మేము సూయస్మి మేము వాస్తు ఓకే వాస్తు ఒపీనియన్ ఓకే అయిపోయి అనుకోండా ఓకే అప్పుడేం చేయండా బుకింగ్ చేయదండ 1 lakh ఇచ్చి బుకింగ్ చేయదండ నో బుకింగ్ థర్డ్ పాయింట్ నో బుకింగ్ 1 lakh ఇచ్చి బుకింగ్ చేస్తే ఏమవుతుంది నో బుకింగ్ డైరెక్ట్ గా సేల్ అగ్రిమెంట్ చేయండి సేల్ అగ్రిమెంట్ 10 lakhs ఇచ్చి చేయండి ఏమిటంటే ఇప్పుడు 1 lakh ఇచ్చి బుకింగ్ చేస్తారనుకోండా బుకింగ్ 1 lakh వద్దు క్యాన్సిల్ చేయండి ఏమవుతుందంటే బుకింగ్ చేస్తే దట్ ఈస్ ఏ నార్మల్ పేపర్ ప్రింటెడ్ పేపర్ ఓడో మీకు అమ్మేసి తిరగా ఒకే ఫ్లాట్ పైన 5 ఫైల్ ఉంటుంది నేను కన్నారా చూస్తున్నాను బిల్డర్స్ దగ్గర నేను కన్నారా చూస్తున్నాను 5 ఇది ఉంటుంది ఏమి ఫైల్స్ ఒకే ఫ్లాట్ ఇది అందరి దగ్గర 1.5 lakh ఆ దుడ్లు తీసుకొని వాళ్ళు రొటేషన్ చేసుకొని బిల్డింగ్ కడతా ఉంటారు అది మీరు ఏమవుతుంది 1 month అయినాక వేరే పార్టీ వస్తాడు ఫుల్ క్యాష్ పట్టి వన్కి సేల్స్ చేస్తాడు అప్పుడు మీరు వాస్తు చూసి అంతా రెడీ చేసి వాస్తు ఫ్లాట్ వీళ్ళు సేల్స్ చేయిస్తారు దానికి ఏం చేయాలా 10 lakhs ఇప్పుడు డౌన్ పేమెంట్ 60 lakhs ఫ్లాట్ అనుకుంటా 10 lakhs డౌన్ పేమెంట్ 50 lakhs ఫైనాన్స్ 10 lakhs చేసి సేల్ అగ్రిమెంట్ చేసాడంట వాడు చేస్తాడు సేల్ అగ్రిమెంట్ చేసి 1 month టైం ఉంటుంది ఫైనాన్స్ అందంతా రెడీ చేసుకునేకి అప్పుడు మీరు వాడు ఆ ఫ్లాట్ని వేరే వాళ్ళకి అమ్మేకి అయ్యేలేవాడు మీరు సేఫ్ వేరే వాళ్ళకి అమ్మేకి అయ్యేలేవాడు సేల్స్ చేసాక అయ్యేలే చీటింగ్ చేసాక అయ్యేలే మీరు చీటింగ్ మీకు చీటింగ్ చేసాక అయ్యేలే వాడు మీరు చీటింగ్కి లోపల పోయే కయ్యలే వాడు చీటింగ్ చేసేలే అప్పుడు సేఫ్ మీరు చీటింగ్ చేసేకి సిక్తే ఆ మార్క్స్ సిక్తే ఆ మార్క్ ఇచ్చేస్తాడు మీరు చీటింగ్ అయ్యేకి సిక్తే చీటింగ్ చేసేస్తాడు బిల్డర్స్ అందరూ భలే హుషారు ఉన్నారు 95% బిల్డర్స్ చాలా డేంజర్ చీటింగ్ చేస్తారు 5% లీగల్గా ఉన్నారు దానికి అలర్ట్గా ఉండండి వాస్తు వాళ్ళు కన్సల్ట్ చేసుకోకపోతే మీరు హుషారుగా ఉండారనేసి వాడిని తెలిసిపోతే వాడు చీటింగ్ చేసేలేదు మీరు డైరెక్ట్గా పోతే మీకు చీటింగ్ చేస్తాడు వాస్తు ఫ్లాట్ ఏమి డైరెక్షన్ యా డోరు ఏమీ తెలిసేలే బ్లైన్గా పోయి తీసుకొనేసి ఈస్ట్ వెస్ట్ సౌత్ ఫ్లాట్ తీసుకొనేసి యాక్సిడెంట్స్ అయ్యి హాస్పిటల్కి పోయి 5 లక్షలు బిల్ అంటే కట్టేస్తారు మాకు వాస్తవులకి 5,000 ఇచ్చేయలేదు ఓకేనా అదే నారాయణ వరదల 5 లక్షల బిల్ అంటే కట్టేస్తారు అది చేయకూడదు హెల్త్ బాగుండాల నార్త్ ఈస్ట్ ఫ్లాట్లు తీయండి సౌత్ వెస్ట్ అంటే వద్దనిడండి నేను అదే చెప్పేది బిల్డర్స్కి ధర్మంకి కరెక్ట్గా మీరు వాస్తు ఫ్లాట్స్ కట్టండి దానికి నేను వాస్తు ఫ్లాట్స్ సేల్ చేస్తా ఉన్నాయి నాన్ వాస్తు ఫ్లాట్స్ నేను ముడతా ఉండలేదు ఓకేనా అది ధర్మము వాస్తు ఫ్లాట్స్ సేల్ చేస్తే నాకి మంచిది తీసేవానికి మంచిది బిల్డర్కి మంచిది కొందరు బిల్డర్లు ఇల్లీగల్గా సేల్స్ చేస్తాడు కోట్లు సంపాదిస్తాడు కోట్లు లోన్ కడతాడు ఈఎంఐ కడతాడు ఏమి దుడ్డు ఉల్సేలేదు కొందరు లాస్ అయిపోయి బిల్డర్లు పాపర్ అయిపోయి అంతా లాస్ చేసుకుంటారు ఎందుకంటే అధర్మము వాస్తు ఫ్లాట్స్ కట్టాలి వాస్తు ఫ్లాట్ కట్టొచ్చు క్లీన్గా ప్లాన్స్ వేసుకొని వాస్తు ఫ్లాట్ కట్టవచ్చు కట్టేలేదు వాస్తు వాళ్ళని కన్సల్ట్ చేసి కట్టేలేదు ఇష్టం వచ్చినట్టు కట్టేసేది అది వాస్తు ఉండాలి ఏం లేదు తీసేవాడు కష్టం పడతాడు తీసేవాడు కష్టం పడతాడు బిల్డర్కి ఇంటర్న్ కష్టం అవుతుంది అది ధర్మం కాదు అధర్మం అవుతుంది దాని ఇంకా ఈ ప్రోగ్రామ్స్ వచ్చేవాళ్ళు ఈ పాయింట్స్ అంతా నోట్ చేసుకుండా బుకింగ్ చేసి 1 lakh చీటింగ్ అవ్వదండి ఇంకా 1 lakh వాడు వేరే వాళ్ళకి అమ్ముతాడు 1 lakh రిటర్న్ చేసేలేవాడు లేట్ చేస్తాడు మేమంతా కన్నారా చూస్తున్నాం ఇవంతా నేను ఉత్తు వాస్తుది ఊరికే మగ్సేసి వచ్చి నేను మాట్లాడుతాను ఉన్నాను కాదు ఇదంతా డైరెక్ట్ వీడియో రా వీడియో నో ఎడిటింగ్ వీడియో సైడ్లో మ్యూజిక్ లేదు ఎడిటింగ్ లేదు కట్టింగ్ లేదు ఏం లేదు డైరెక్ట్గా వచ్చి మాట్లాడేది ఓకేనా మీరు ఏం చేయండి ఈ పాయింట్స్ అంతా నోట్ చేసుకుని అంతా స్టిల్స్ నోట్స్ చేసుకొని నెక్స్ట్ అపార్ట్మెంట్ చేసేపోయేటప్పుడు అంతా బుక్ డైరీ ఓపెన్ చేసి చూసుకొని పొండా చీటింగ్ చేసేలే ఓకేనా ఆమెకి చెప్తా ఉండే పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండా ఇప్పుడు అయినా సేల్ అగ్రిమెంట్ని ఒక 3 times చదవండి దాంట్లో మీరు సేల్ అగ్రిమెంట్ అయినాక మన దగ్గర లీగల్ ఒపీనియన్కి ఒక డాక్యుమెంట్ ఇస్తాడు ఆ డాక్యుమెంట్ని లీగల్ ఒపీనియన్ ఆ లీగల్ ఒపీనియన్కి మీరు ఎత్తుకొని పోయి మీ అడ్వకేట్ దగ్గర ఇవ్వాలా వీళ్ళ అడ్వకేట్ దగ్గర కాదు మీ అడ్వకేట్ దగ్గర ఇవ్వాలా ఒక లీగల్ ఒపీనియన్ తీసుకున్నాలా ఓకేనా కరెక్ట్గా ఉందా పత్రము ఇది మదర్ డీడ్ అంతా చూస్తారు ఓకేనా చూడాలా ఆమెకి ఈసీ ఎత్తాలా ఇంక్రిమెంట్ సర్టిఫికెట్ ఈసీ 5th పాయింట్ ఆమెకి ఈసీ ఇంపార్టెంట్ ఓకేనా 6th పాయింట్ యూడిఎస్ కొందరు యూడిఎస్ అంటే ఏమీ తెల్లే ఈసీ అంటే ఎంకర్మెంట్ సర్టిఫికెట్ ఎంకర్మెంట్ సర్టిఫికెట్ అంటే మీ ఫ్లాట్ మీ బ్లాక్ నంబర్ ఈ ఫ్లాట్ నంబరు ఏమైనా ట్రాన్సాక్షన్ అయిందా వేరే వాళ్ళకి ఏమైనా సేల్స్ చేస్తున్నారా రిజిస్టర్ అయిందా అంతా జాతకం వచ్చేస్తుంది కొంత టైంలో వేరే వాళ్ళకి రిజిస్టర్ చేస్తుంటాడు
వాడు ఫైనాన్స్ కట్టకుండా పారిపోయింటాడు కస్టమర్. వీళ్ళు అదే ఫ్లాట్‌ని మీకు సేల్స్ చేస్తారు. కొన్ని బిల్డర్లు చీట్ చేస్తున్నారు. అట్లా సేల్స్ చేస్తే ఏమవుతుంది? ఆ ఆ ఫ్లాట్ మీరు తీసుకుంటే మీకు రేపు లీగల్ నోటీస్ వస్తుంది. మీరు ఎట్లా ఈ ఫ్లాట్ తీసుకుంట్రి? ఇది సెకండ్ సేల్ అనేసి. మీరు ఫస్ట్ ఓనర్, సెకండ్ ఓనర్ అని నోటీస్ వస్తుంది. అప్పుడు మీరు ప్రాబ్లమ్‌కొస్తారు. సో, ఈ పాయింట్స్ అన్నీ అందరూ చెప్పేయలేదు. పాయింట్ నోట్ చేసుకోండి. ఓకేనా? ఆమెకి యూడీఎస్. యూడీఎస్ అంటే ఏమి? అన్‌డివైడెడ్ షేర్. అన్‌డివైడెడ్ షేర్. యూడీఎస్ అంటే అన్‌డివైడెడ్ షేర్. కొందరికి అన్‌డివైడెడ్ షేర్ అంటే తెల్లే. అన్‌డివైడెడ్ షేర్ అంటే ఇప్పుడు మీ అపార్ట్మెంట్‌కి ఏమికంటే ఎవరో చెప్పుండలేదు ఈ పాయింట్స్. 6 పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓడు బిల్డరు మెన్షన్ చేసేసుండాల సేల్ అగ్రీమెంట్‌ల. సేల్ అగ్రీమెంట్‌ల మెన్షన్ చేస్తే సేల్ డీడ్ అయితుంది. దీంట్లో సేల్ అగ్రీమెంట్‌లో మెన్షన్ చేస్తున్నాడా చూడండి. అన్‌డివైడెడ్ షేర్ మెన్షన్ చేయలేదంటే ఏమవుతుందంటే రేపు 100 ఇయర్స్ లైఫ్ ఉంటుంది మీ అపార్ట్మెంట్‌కి, ఫ్లాట్‌కి. వాడు ఇరుక్కొట్టాల. ఇరుక్కొట్టేసిస్తే అప్పుడు మీకు ల్యాండ్ షేర్ సిక్తుంది. ఇప్పుడు 1000 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ అంటే మీకు 300 స్క్వేర్ ఫీట్ సిక్తుంది. ఆ 300 స్క్వేర్ ఫీట్ అందరూ షేర్స్ వేసి రేపు జాయింట్ వెంచర్‌గా కట్టుకోవచ్చు. లేదంటే ఏమవుతుంది ఖాళీ చేసుకొని పోండా అంటాడు. అప్పుడు మీ థర్డ్ జనరేషన్ మీ బిడ్లు ఓల్డ్ బిడ్లు థర్డ్ జనరేషన్ ఫోర్త్ జనరేషన్ అక్కడ ఉంటారు. వాళ్ళు తిట్టుకుంటారు మిమ్మల్ని. మా తాత ముత్తాత ఏమి మాకు మోసం చేసి యూడీఎస్ఎస్ ఊరుకుని తీసుకునేసి ఖాళీ చేసుకొని పోండా అంటాడు అప్పుడు. యూడీఎస్ ఉంటే భూమి ఇస్తాడు. ఆ భూమి ఆ టైంలో 300 స్క్వేర్ ఫీటే ఉండొచ్చు. 30 క్రోర్, 40 క్రోర్ వాల్యూ ఉంటుంది అప్పుడు. ఇంకా దాస్తూనే ఉండొచ్చు ఎవరికి తెలుసును. దానికి యూడీఎస్ మ్యాండేటరీ. ఈసీ పోయి సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో ఎత్తండా. ఆమెకి యూడీఎస్ వచ్చి మీరు వాడు మెన్షన్ చేస్తున్నాడా లేదా అని పక్కా చూడండా దీంట్లో. ఓకేనా? ప్లాన్‌ల పక్కా మెన్షన్ చేసిండాల వాడు. ఓకేనా? అది చూడాల మీరు. లేదంటే చీటింగ్ అయిపోతారు లాస్ట్‌ల. ఆమెకి ఇంకొక పాయింట్ చెప్తాను. అగ్రీమెంట్‌లో ఏమేమి చూడాలని. ఇది చెడిపేస్తాను. అంతా టేక్ డౌన్ చేసుకోండి పాయింటు. వేరే పాయింట్ చెప్తాను. వేరే పాయింట్స్ వచ్చి అగ్రీమెంటు 2, 3 టైమ్స్ చదవాల. అప్పుడు ఏమేం పాయింట్స్ చూడాలో చెప్తాను. రీడ్ సేల్ అగ్రీమెంటు 3 టైమ్స్. ఇవంతా నోట్స్ వేసుకోండి. 3 టైమ్స్ మీరు చదవాల. దాంట్లో కమర్షియల్ కాంప్లెక్స్ మెన్షన్ చేస్తున్నాడా అని చూడండి. కమర్షియల్ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ లొకేషన్ చూడండి. ఓకేనా? అది లొకేషన్ చూడండి. ఏమవుతుందంటే కొన్ని కన్స్ట్రక్షన్ కాంప్లెక్స్ మీది ఫ్లాట్ ఇప్పుడు రోడ్ వ్యూ ఉంటుంది. మీది ఫ్లాట్ రోడ్కి ఉంటుంది వ్యూ. మీది ఫ్లాట్. వాడు ఏం చేస్తాడు బిల్డరు రోడ్ ముందరనే రోడ్డుకి లోపలనే రోడ్కి పక్కన ఉన్నది కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేస్తాడు. అప్పుడు మీ వ్యూ పోయేస్తుంది. క్లీన్గా అడగండా అగ్రిమెంట్లా కమర్షియల్ కాంప్లెక్స్ ఎక్కడుంది చూపి అని అడగండా. లొకేషన్ చూపి అని అడగండా. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. కన్స్ట్రక్షన్ లొకేషన్. అప్పుడు వాడు ఫ్రంట్లో కడతానంటే తీయదండ. క్యాన్సిల్ చేసాడంట. ఏమికంటే మీ ఫ్లాట్ ఫ్రంట్ రోడ్డుకు ఉంటుంది. ఇప్పుడు కమర్షియల్ కాంప్లెక్స్ వచ్చి ఇక్కడ కడతాడు. మీ ఫ్లాట్కి రోడ్ వ్యూ లైటు ఎయిర్ వెంటిలేషన్ అంతా బ్లాక్ అయిపోతుంది. మీరు కమర్షియల్ కాంప్లెక్స్ చూసుకొని ఉండాలా. ఇదే తర ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ దిక్తారు కదా రైట్లా చూడండి. ఏదో ఒక బిల్డర్ ఉండడు. ఏమో బిల్డర్ ఉండడు. వాడు అన్ని ఫ్లాట్ సేల్స్ చేస్తాయి 15 ఫీట్ 15 ఫుల్ ఫ్లో సేల్స్ చేస్తాయి. ఆమెకి ఏం చేస్తున్నాడు సేల్ అయినాక ఫ్రంట్‌ల రోడ్ వ్యూకి స్టాన్లీది లెదర్‌ది ఫుల్ రెంట్‌కి పెద్ద కాంప్లెక్స్ కట్టేస్తున్నాడు. అప్పుడు ఎంతోటి ఉండే ఫ్లాట్ వాళ్ళకి రోడ్ వ్యూలో ఏమీ లే. రోడ్ వ్యూ బాగుందని తీసుకోండ్రి. ఏరులే లైట్లు అంతా బ్లాక్ అయిపోయా. రోడ్ వ్యూ బ్లాక్ అయిపోయా. ఏం బ్లాక్ అయిపోయా అంటే వాళ్ళు ఇవి తీసేవాళ్ళు చదివేసి తీయలేదు. బ్లైండ్‌గా తీసేస్తున్నారు. కమర్షియల్ కాంప్లెక్స్ రోడ్ సైడ్ కడతాడంటే మీరు తీయకుండా ఉండాల్సిందే. చదవకుండా సైన్ చేసేస్తారు. ఇప్పుడు ఫైనాన్స్ అగ్రిమెంట్ ఇస్తాడు. 60 పేపర్ ఇస్తాడు. ఎవరు చదివేలేదు. కన్ను ముచ్చుకొని వాడేమో ఫ్రీ ఇంట్రెస్ట్ ఇచ్చినట్ల కన్ను మూసుకొని టక 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 టకన రాయేస్తారు. వాడు ఏం చేస్తాడు దాంట్లో మెన్షన్ చేస్తున్నాడు పాయింట్. ఏమని మెన్షన్ చేస్తున్నాడు పాయింట్? ఇన్ ఫ్యూచర్ వి ఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ కమర్షియల్ కాంప్లెక్స్ ఆన్ ది రోడ్ సైడ్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్ అనేసి. రోడ్ సైడ్‌కు కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేస్తాడు. మీరు రోడ్ వ్యూ అని తీసుకుంటారు ఎంతోటు బ్లాక్ అయిపోతుంది.
ఈ పాయింట్స్ అందరూ చెప్పాలే, ఈ పాయింట్స్ టేక్ డౌన్ చేసుకుండా ఇంపార్టెంట్ పాయింట్స్. దానికే నేను నా నాలెడ్జ్ని మీకు షేర్ చేసేకి 5 లాంగ్వేజ్లా నేను చేస్తా ఉన్నాను వీడియోస్. ఇంగ్లీషు, హిందీ, తమిళ్, కన్నడ, తెలుగు. ఓకేనా? ఇవి అన్ని ప్లే లిస్ట్లో వేసి ఉంటాను, చూసుకోండి. ఇంగ్లీష్ చూస్తే ఆల్ ఓవర్ ఇండియా చూస్తారు, ఆల్ ఓవర్ వరల్డ్ చూస్తారు. హిందీ ఆల్ ఓవర్ ఇండియా చూస్తారు. తెలుగు, కన్నడ, తమిళ్ సౌత్ ఇండియా ఫుల్ చూస్తారు. తెలుగు వచ్చేవానికి తమిళ్ వచ్చేలే, తమిళ్ వచ్చాను కన్నడ వచ్చేలే, కన్నడ వానికి 2 వచ్చేలే. అట్లా అయిపోయి సౌత్ ఇండియా వాళ్ళకి అర్థం అవ్వాలని అంత జనరల్గా నేను టాపిక్స్ వేస్తున్నాను, చూడండి. ఇది ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది చూస్తే మీరు మీకు ఒక సైట్ చేసేటప్పుడు వాస్తు రెస్పెక్ట్ ఫర్ సైజ్ పార్ట్ 1, వాస్తు రెస్పెక్ట్ ఫర్ విల్లా పార్ట్ 2, వాస్తు రెస్పెక్ట్ ఫర్ అపార్ట్మెంట్స్ ఏమేమి చూడాలా పాయింట్స్ మీకు 3 దీంట్లోనూ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు సేల్ అగ్రిమెంట్ 3 టైమ్స్ చదవండి. ఓకేనా? చదివిసినాక మీరు ఫైనాన్స్ డాక్యుమెంట్స్ 3 టైమ్స్ చూడండి. ఆమెకి సేల్ డేట్ చూసుకోండి. బ్లాక్ నంబరు, ఫ్లాట్ నంబరు, షెడ్యూల్ అంతా కన్ఫర్మ్ చేసుకోండి. ఓకేనా? ఆమెకి ఇది కమర్షియల్ కాంప్లెక్స్ మెన్షన్ చేస్తున్నాడా లేదా అంతా చూసుకోండి. ఆమెకి మేమేం చెప్తామంటే ఇంకొక పాయింట్, వాస్తు ఒపీనియన్ లేకుండా ఫ్లాట్ డోంట్ పర్చేస్. వాస్తు ఒపీనియన్ లేకుండా ఫ్లాట్స్ పర్చేస్ చేయదండా. ఎందరో వాస్తు ఒపీనియన్ లేకుండా నాన్ వాస్తు ఫ్లాట్ తీసుకొనేసి చాలా ప్రాబ్లం అయింది, యాక్సిడెంట్ అయింది. కొందరు ఇంకొక చెప్తాను జనరల్ పాయింట్, కొందరు తెలియదు, ఇన్నోసెంట్ జనాలు ఉంటారు, వాస్తు అంటే ఏమీ తెలుసుండే లేదు, పిహెచ్డి మాస్టర్స్ చదువు ఉంటారు, అంటే వాళ్ళకి ಯಾವ డైరెక్షన్ వాళ్ళు ఫ్లాట్ అని తెలిసలేదు, బ్లైండ్గా పర్చేస్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, నాన్ వాస్తు ఫ్లాట్ అయిపోతుంది. నాన్ వాస్తు ఫ్లాట్ల ఎవరైనా 7 ఇయర్ ఉండిసి 8 ఇయర్ అయిపోతే మేజర్ ప్రాబ్లమ్స్ అవుతుంది. అర్థం చేసుకోండా. దాని ఇంకా మేము అడ్వైస్ చేసేలేదు, మీకు కరెక్ట్ వాస్తు ఫ్లాటే తీయండి అని మేము చెప్తాము. ఓకేనా? వాస్తు ఫ్లాట్స్లా మీరు ఏం చేయాలా, పక్క వాస్తు ఒపీనియన్ ఎత్తుకొనే తీసుకొనాలా. అది ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోండా. హెల్త్ బాగుంటుంది, హెల్త్ ఈజ్ వెల్త్. ఓకేనా? ఆమెకి థింకింగ్ మైండ్ సెట్ సేమ్ పెట్టుకోండా. థింకింగ్ చెప్తుంది, మనసు చెప్తుంది వాస్తు చూస్తాము అంటుంది, మైండ్ సెట్ చెప్తుంది వద్దు అనుతుంది. అట్లా థింకింగ్ మనసు ఇంక వస్తుంది, మైండ్ సెట్ తలకాయ ఇంకొద్దు, రెండు సేమ్ ఉండాల. ఓకేనా? థింకింగ్ మైండ్ సెట్ సేమ్ ఉండాల. సేమ్ ఉండాల. థింకింగ్ మైండ్ సెట్ సేమ్ ఉండాల. అప్పుడే అంతా అయ్యేది. అప్పుడే మీరు ఏమో గోల్ రీచ్ అయ్యేది. ఏముంటేనే గోల్ కొట్టేకయ్యేది ఫుట్బాల్లో. అదే తర మీరు థింకింగ్ మైండ్ సెట్ ఉంటేనే ఏమో అచీవ్ అయ్యేది, గోల్ అచీవ్ అయ్యేది. లేదంటే రెండు అచీవ్ అయ్యలేదు. థింకింగ్ చెప్తుంది ఫ్లాట్ తీస్తాం, వాస్తు చూస్తాము అని. మైండ్ సెట్ చెప్తుంది 5,000 ఖర్చు అవుతుంది వద్దని ఇస్తుంది. మీకు 5,000 ఇంపార్టెంటా, రాంగ్ వాస్తు ఫ్లాట్ తీసుకొని పోయి హాస్పిటల్ నారాయణ వదరాల 5 లక్షలు అంటే కట్టేస్తారు బిల్లు, కన్ను మూసుకొని కట్టేస్తారు. అది ఇంపార్టెంటా చెక్ చేసుకుంటా. ఇది ఇంపార్టెంట్ పాయింట్స్. మీరు 5,000 మేము మా ఒపీనియన్కి ఛార్జ్ చేస్తాము. మేము డీజిల్ పెట్రోల్ వేసుకొని కార్లో వస్తాము మేము లొకేషన్కి. అక్కడ 1 అవర్ 2 అవర్ 3 అవర్ 4 అవర్ టైం స్పెండ్ చేస్తాము. మీరు 100 క్వశ్చన్ అయితే ఆన్సర్ ఇస్తాము. ఆ మొబైల్ వాట్సాప్లో అంతా ఫ్రీ. అంతా ఎత్తుకొని మీకు అంతా డౌట్ అంతా క్లియర్ అవుతుంది, కాన్ఫిడెన్స్ గెయిన్ అవుతుంది. అదంతా దానికే వాస్తు ఒపీనియన్ ఫర్ ఫ్లాట్ డోంట్ ఒపీనియన్ ఫ్లాట్, వాస్తు ఒపీనియన్ ఫర్ ఫ్లాట్ వితౌట్ వాస్తు ఒపీనియన్ డోంట్ పర్చేస్. వాస్తు ఒపీనియన్ ఫర్ ఫ్లాట్ ఇంపార్టెంట్ ఆర్ డోంట్ పర్చేస్. వాస్తు ఒపీనియన్ లేదంటే ఆ ఫ్లాట్ ఆర్ డోంట్ పర్చేస్. పర్చేసెస్ ఏదంట చీటింగ్ అయిపోతారు. చీటింగ్ అయిపోతే నాన్ వాస్తు ఫ్లాట్ రీసేల్ అయ్యలేదు. రీసేల్ అవ్వలేదంటే డెడ్ క్యాపిటల్, టెనెంట్ వచ్చేలేదు. ఇప్పుడంతా రెంట్కును వాస్తు ఫ్లాట్ చూస్తారు. వాస్తు ఫ్లాట్ ఉంటే మీకు రెంట్ వస్తుంది, నాన్ వాస్తు ఫ్లాట్ అంటే రెంట్ వచ్చేలేదు. అంతా ప్రాబ్లం అవుతుంది. దానికి మేమేం చెప్తామంటే కరెక్ట్గా వాస్తు చూసుకొని తీసుకుంటే ఫ్యూచర్లో మీకు హెల్త్ ఈస్ వెల్త్. హెల్త్ ఈస్ వెల్త్.
హెల్త్ ఈస్ వెల్త్. హెల్త్ బాగుంటే అంతా బాగుంటుంది. లేదంటే మీరు 1,00,000 అని చేస్తారు, లేదా 2,00,000 అని చేస్తారు, 1,50,000 హాస్పిటల్ బిల్ కడితే 50,000 పెట్టుకొని ఏం చేస్తారు? సో హెల్త్ బాగుంటే హాస్పిటల్ బిల్ జీరో. పక్కా వాస్తు ఫ్లాట్ తీసుకుంటే హెల్త్ బాగుంటుంది. యాక్సిడెంట్స్ అయ్యేలేదు. హాస్పిటల్ బిల్ వచ్చేలేదు. నెమ్మదిగా ఉండొచ్చు. పేరెంట్స్ బాగుంటారు, మీరు బాగుంటారు, మీ బిడ్డలు బాగుంటారు. అది హ్యాపీ ఫ్యామిలీ. హెల్తీ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ. లేదంటే వాస్తుకు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉంటే 5,000 చూస్తారు. పోయి అక్కడ 5,00,000 బిల్ కడతారు. ఇవంతా పాయింట్ టేక్ డౌన్ చేసుకోండా. ఇవి థర్డ్ పాయింట్ ఇవన్నీ మాట్లాడున్నాను. ఇది థర్డ్ పార్ట్ చూడండా. 3 పార్ట్ చూడండా. నా మొబైల్ నంబర్ అక్కడ ఉంది చూడండా. 8123349302 ఫోన్ చేయండా. 9620683084 చేయండా. ఓకేనా. మాది జటా ఈవింగ్స్ పైన బోర్డు ఉంది కదా, జటా ఈవింగ్స్ వాస్తు శాస్త్ర అని నాది. ఓకే. అది మాది ఉండేదాన్ని ఇంకా మీకు క్లీన్‌గా వాస్తుది మీకు క్లియర్ కట్‌గా ఒపీనియన్ వస్తుంది. క్లియర్ కట్‌గా మీరు డిసిషన్ ఎత్తుకొని కట్టండా. ఓకేనా. ఇప్పుడు ఎండ్ చేస్తాను ప్రోగ్రాము. ఆమెకి ఇంకొకటి నేనేం చెప్తానంటే, ఈ ప్రోగ్రామ్‌ని షేరు, లైక్ చేయండా. మీరు ఒక సబ్‌స్క్రైబ్ ఒక 10 షేర్ ఒక 10 పీపుల్‌కి చేయండా. ఇప్పుడు పని ఉంటుంది, పనికి పోతారు, వస్తారు, ఫ్యామిలీ ఉంటుంది, బిడ్డలు ఉంటుంది, పేరెంట్స్ ఉంటారు, అందరికీ ఉంటారు. అంటే సమాజానికి ఒక సేవేసేయాల. ఎట్లపై మేము సమాజానికి సేవేసేసేదని మీరు అడుగుతారు. ఒక 10 పీపుల్‌కి చెప్పండా. వాస్తు చూసి ఫ్లాట్ తీయండా. వితౌట్ వాస్తు ఫ్లాట్ తీయదండా. హెల్త్ పోయిస్తుంది. హెల్త్ ఈస్ వెల్త్. ఓకేనా. థింకింగ్, మైండ్ సెట్ సేమ్ పెట్టుకోండా అని 2 మాటలు చెప్పండా. ఆ 10 జనాలు పోయి 100 జనాలు చెప్తారు. ఆ 100 జనాలు పోయి 1000 జనాలు చెప్తారు. ఆ 1000 జనాలు పోయి లక్షల జనాలు చెప్తారు. లక్షల జనాలు పోయి కోటి జనాలు చెప్తారు. మాది ఉద్దేశ్యం అదే. ముందరికి అందరూ వాస్తు చూసి తీయాల. వాస్తుకి రెస్పెక్ట్ ఇచ్చి ఫ్లాట్స్ తీయాల. విల్లాస్ తీయాల. సైట్ తీయాల. అది ధర్మము. అధర్మం చేస్తే దేవుడు బ్లెస్సింగ్స్ చేసేలేదు. వాస్తు రెస్పెక్ట్ ఇచ్చి డీల్స్ చేస్తే అంతా పర్చేస్ చేస్తే దేవుడు మీకు పైన ఇంకా ఇట్లా బ్లెస్ చేస్తాడు. ఓకేనా. అది ఇంపార్టెంట్. లేదంటే మీకే తొందర అవుతుంది. వాస్తుకి ఎవరో రెస్పెక్ట్ ఇస్తాడో దేవుడు బ్లెస్సింగ్స్ చేస్తాడు. ఈ పాయింట్ నోట్ చేసుకోండా. అందరూ చెప్పేలేదు ఈ పాయింట్స్. నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు 23 మినిట్స్ 22 మినిట్స్ ఆయా. ఇప్పుడు వస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇంకో కంటెంట్‌లో వస్తాను. అది నువ్వు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో చెప్తాను. అది 3 పార్ట్స్ చూస్తే మీకు అంతా నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు ఎవరెవరు 3 పార్ట్స్ చూస్తారు, ఫుల్ నాలెడ్జ్ వస్తుంది. బిల్డర్స్, డెవలపర్స్ మిమ్మల్ని చీట్ చేసేకి అయ్యేలే. వాళ్ళు డైరెక్ట్‌గా చెప్పండా. మేము వాస్తు ఒపీనియన్ ఎత్తుకొని డైరీలో రాసుకొని పోతాను ఆ పాయింట్స్ అంతా. నేను దానికే రాసి చూపిస్తా ఉన్నది. మీరు డైరీలో టేక్ డౌన్ చేసుకోండి పాయింట్స్ అంతా. షీల్డ్స్ చేసుకొని టేక్ డౌన్ చేసుకోండా. టేక్ డౌన్ చేసుకొని ఓన్ దగ్గర పోండా. ఎవరి దగ్గర? బిల్డర్ దగ్గర పోండా. బిల్డర్ అప్పుడు చీట్ చేస్తాలే మీకి. వాడు అలర్ట్ అయిపోతాడు. ఈళ్ళు వాస్తు ఒపీనియన్ ఎత్తుకొచ్చున్నారప్పా. ఈడు నేను చీట్ చేసేకేలే, మీకు చీట్ చేసేకేలే. చీట్ చేసేకి తిత్తే చీట్ చేసేస్తారు. దానికి మీరు చీటింగ్ అవ్వదంట. అది మా ఉద్దేశ్యము. మా నాలెడ్జ్ దానికే మీకొచ్చి షేర్ చేస్తానేది. ఓకేనా. యూజ్ చేసుకోండి. ఇప్పుడు వస్తాము. థ్యాంక్ యూ. మాతా పితా గురుదైవం. ఓం సాయిరామ్.